వేదిక నాకించిన పెద్దలు, ఈ సమావేశానికి అగ్గిస్తూ వస్తున్న అన్నయ్య దాసన్నయ్యకి, అలాగే మీ అందరి తాలూకా స్థానిక ఇన్ఛార్జి మీ అభిమాని మా తెలుగు గారికి, అలాగే వేదిక నాకించిన పెద్దలందరికీ పేరు పేరున ఇచ్చేసిన సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అసలు ఈ సమావేశాన్ని ఈ సభని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము, ఎందుకు ఈ మూలపేట రావాల్సింది, ఆవశ్యకత ఏంటి, విషయాలన్నింటినీ కూడా పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు వచ్చి నా ముందు నేను వచ్చినప్పుడు మాట్లాడిన అప్పలరాజు కానీ లేకపోతే తెలుగు కానీ విషయాలన్నింటినీ కూడా చెప్పారు. ఈ మూలపేట తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి అన్నాడు. ఈ ప్రాంత అభివృద్ధే కాదు మూలపేట. మన పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 3 ప్రభుత్వ పోర్టుల్ని, ఒక ప్రైవేట్ పోర్ట్ని మచిలీపట్నం కానీ లేకపోతే రామాయపట్నం కానీ మూలపేట కానీ వీటిని పెట్టడానికి కారణం ఈ రాష్ట్రం ఎగుమతుల్లోనూ దిగుమతుల్లోనూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఏదైతే సుదీర్ఘమైన తీరం ఉందో, సముద్ర తీరం ఉందో దాన్ని వినియోగించుకోవాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే మత్స్యకారులు కానీ, సామాన్యులు కానీ, రైతాంగం కానీ, రైతు కూలీ కానీ తద్వారా అభివృద్ధి చెందాలని ఆ రోజు ఒక దూరదృష్టితో ఆయన నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ మూలపేట పోర్టుని ఆ రోజు శంకుస్థాపన చేసి ఏది ఎప్పుడో ఏదో చేయడమే కాకుండా దానికి కావాల్సిన ఆర్థిక వనరులని, దానికి కావాల్సిన ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసి 2 విడతలుగా ఆ పోర్టును వచ్చి ఆయన కట్టాలని నిర్ణయం తీసుకుంటూ గత 24 ఎన్నికల చివరి నాటికే మొదటి దశ పూర్తవ్వాలి, ఆపరేషన్ స్టార్ట్ అవుతూ 2వ దశ పనులు ప్రారంభించాలని ఆ రోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో ఉన్న కేబినెట్ సహచరులు, ఈ జిల్లాలో ఉన్న స్థానిక పెద్దలు, నాయకులు అందరూ కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు పోర్టు శంకుస్థాపనప్పుడు వేదిక మీద పెద్దలతో పాటు నేను కూడా వచ్చాను. ఆ రోజు చూసాం. ఆ రోజు ఈ పోర్టు వస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నిలదొక్కుంటుంది, మన అవసరమైన వస్తువులు ఎగుమతులకి ఇది చాలా ఆవశ్యకత ఉంటుందని చెప్పి మేము తలచాం. కాబట్టి దురదృష్టం, రాజకీయాల్లో గెలుస్తాము, పోతాము, ఓటములు గెలుపు తినం, కానీ కార్యక్రమాలు స్వాస్థ్యంగా ఉండాలి. కానీ వచ్చిన ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందో, లేకపోతే శివగుణ స్థానిక పెద్దలకి పేరు వస్తుందో, వాళ్ళ తాలూకా మా మాట అంటారో అని ఆలోచన చేశారు తప్ప ఈ ప్రాంత ప్రజల తాలూకా వాళ్ళ కష్టాల సుఖాల గురించి ఆలోచన చేయలేని నాయకులు. అందుకోసం ఇవాళ ఈ సభ పెట్టాం. ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని. మీరు చేస్తున్న ఆలస్యము, మీరు చేస్తున్న ఈ నిర్లక్ష్యం, దానివల్ల ఈ ప్రాంతం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి చేటవుతుంది. ఇది మంచి సాంప్రదాయం కాదు అని కళ్ళు తెరిపించడానికి ఇవాళ సభ పెట్టాం. అంతేగాని ఎవరినో విమర్శించడానికో, ఎవరినో పట్టుకొని వాళ్ళని పొగడ్డానికో ఈ కార్యక్రమం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక చట్టబద్ధత ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. అంతేగాని మైకి నా చేతిలో వచ్చింది కదా ఇష్టం వచ్చి మాట్లాడి అని సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు తిరక్కు ఏమని, మేముంటే అది చేసామని ఇది చేసామని నువ్వు అనుకుంటున్నావు. కానీ తిరక్కు ఏమీ చేయలేరు. మీ రామ్మోహన్ నాయుడు సంగతి ఒక చిన్న మాటలో చెప్పిద్దా, నేను చిన్న మాటలో ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి,
ఎంతసేపు భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్ళి అక్కడ రీల్ తీసుకుంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరిదండి? భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన ల్యాండ్ని, భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన శాంక్షన్స్ అన్నీ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాటికి అన్నిటికీ ఇచ్చారు. శంకుస్థాపన చేసి ఈ నెలాఖరికి వచ్చే నెలాఖరికి దాన్ని ఇవ్వాలని ఓ ప్రైవేట్ సంస్థ జిఎంఆర్ సంస్థకి మన జిల్లా ఆయనకే దాన్ని కట్టబెట్టారు. దాన్ని వాళ్ళు వచ్చి వారి దగ్గర నుంచి ఫైనాన్స్ క్లోజర్ అయింది, ఆ పని నుంచి బ్యాంకుతో జరుగుతుంది. అది వచ్చి ఏదో గత చెప్పుకుంటున్నాం. కానీ అతనికి సంబంధించిన శాఖలో విజయవాడలో నువ్వు ఫ్లైట్ దిగుతావు, వైజాగ్ ఎక్కుతావు, విజయవాడ దిగుతావు, జగన్మోహన్ రెడ్డి కళ్ళకి వెళ్తావు. మరి ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది. మరి 2 సంవత్సరాలు అయింది, మరి ఎందుకు మరి అది పూర్తవలేదు? ఈ చిన్న పోర్టు, అది చిన్న ఎయిర్పోర్టు, దానికి ఎంత అక్కర్లేదు, ఎంత డబ్బులు అక్కర్లేదు, ఎంత శ్రమ అక్కర్లేదు, ఎంత అక్కర్లేదు. అంటే వాళ్ళ తాలూకు పటుత్వం, వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ వ్యవహారం నీకు చెప్పడానికి అని చెప్తున్నాను. ఊరికే పాపం గొంతుంపుకొని ఏదేదో సాధించారని చెప్పి పాపం చాలా కష్టపడి అంత చెప్తున్నాం. ఏమక్కర్లేదు వాళ్ళకి. ఈ వ్యవస్థ మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ఈ ప్రాంత ప్రజల మీద కానీ వాళ్ళకి ఎవరికి మక్కువ లేదు. వాళ్ళకి కావాల్సినంతా వాళ్ళ సొంతంగా వాళ్ళ పబ్లిసిటీ కోసం, ఇవాళ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ పాపకం కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ మేలు కోసమే వాళ్ళ కార్యక్రమాలని ఆలోచన చేస్తారు. చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధ గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1,000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దాన్ని పెట్టి మరి నీ 5 సంవత్సరాల్లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది? నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా?